రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది ఉంటాడు సృజన్ రెడ్డి అని. ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే 1000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చారు. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు పెట్టలే. మేము కూడా ఒక 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు, తొందరపడద్దు, మనం కూడా ఎల్తిపడ్డట్టు ఉంటుంది, సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మనం ధరణి మీద పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడండి, డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి, అందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సవరించండి, మాకు అభ్యంతరం లేదు, రైతులు రాజు చేసేందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు. అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండ్రు, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు. కేసీఆర్ గారు చెప్తారు చూడు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప ఇంకా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్క తిట్టుడు ఎందుకు, వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పే సత్తలేదు సన్నాసికి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేసాడు, చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు, నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి ప్రపంచ బ్యాంకుకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పాడు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు, పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని, రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రానికి ఇంత లేఖిగా మాట్లాడచ్చా, ఇంత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే వత్తలేవు కాబట్టి ఏం చేయాలి, వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి, పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, 2022లో ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది, 15-16 వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని. ఒప్పందం కూడా అయిపోయింది, మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి, ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన, ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అడిగి ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మందిని పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేదానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? ఏమంటున్నా అంటే ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు, మెల్లగా లేడీస్ మొదలు పెడతారు. ఏమాయ కొడుక, మాకు మహిళలందరికీ 2,500 ఇస్తాను కదా, ఏమాయ ఎడవాయ అడుగుతారు, మెల్లగా మొదలవుతుంది. ఊళ్ళల్లో రేపు కడియం శ్రీహరో కడియం కావ్యనో పోగానే ప్రజలు స్టేషన్ కనుపూర్లో కూడా అడుగుతారు, ఏమాయ తల్లి మరి రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కదా ఏడవైంది అని అడుగుతారు. రైతులు మొదలవుతుంది, రుణమాఫీ కానోళ్ళు ఏమాయ తమ్మి ఇప్పటిదాకా 30%కి అయింది, ఇంకా 70% సంగతి ఏంది, ఎప్పుడైతుంది? ముఖ్యమంత్రి అన్నాడు 15 ఆగస్టు చేస్తా అని, కాకపాయే కదా రైతులు అడుగుతారు. బోనస్ సంగతి ఏమాయ కొడుక అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఏమాయ అని అడుగుతారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు, ఎల్తి పడద్దు కదా, తొందరపడద్దు కదా. తొందరపడితే అవో మీరు ఓర్చుకుంటలేరు, అక్కస్తో మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వం కూర్చోలే ఇంకా టికాయించలే, అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే. మనం అడగలే వాళ్ళని, 100 రోజుల్లో 600 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమలే. అయినా వాళ్ళు పోయి పొంకనాలు కొట్టేందుకు చెప్పిర్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని నరికింది. 100 రోజులు వీకింది, ఇప్పుడు ఎన్ని రోజులు అయినా? 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు లోడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారలేస్తే లొల్లి పెట్టుడు, ఏమనంటే అప్పుల పాలు చేసినాం. ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి. మొన్న అసెంబ్లీలో ఎండగట్టినాం, మంచిగా చెప్పినాం, మీరు మాకు అప్పజెప్పిపోయినాడు 2014లో రాష్ట్రం ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు? 300 చిల్లర కోట్లు ఉండే. మనం దిగిపోయే నాడు
2023లో వీళ్ళకి అప్పచెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దానిలో లేదు, మన బట్టి పెట్టిన దానిలోనే ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు, మేము మీకు మళ్ళీ తిరిగి అప్పచెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని పెన్షన్లు ఇయ్యంగా, అన్ని మిత్తులు గట్టంగా, తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. గా పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలనో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి, కేసీఆర్ అప్లపాలు చేసిండు, కేసీఆర్ అప్లపాలు చేసిండు. ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ బయటపడతాయని చెప్పి నేను మాట్లాడినాక ఆ రోజు ఆయనతో ముఖ్యమంత్రి వచ్చి గిచ్చికాయం పెట్టుకొని ఆ అక్కలని 2 మాటలని ఇంకొక ఆయనతో ఎమ్మెల్యేతో మమ్మల్ని తిట్టిపించి బూతులు మాట్లాడించి ఈ చిల్లర పనులు చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటి, ఇంకా మనకు 4 ఏళ్ల కాలం ఉంది వచ్చే ఎలక్షన్కు. మనం చేయవలసింది వచ్చే జనరల్ ఎలక్షన్కు, మీకు ఉప ఎన్నిక వస్తుంది కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేది నేను చెప్పేది. వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల మనం చేయాల్సిందల్లా ఒకటి, మన కార్యకర్తలను, నాయకులను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసుకోవాలి. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాలి. అదే ఉల్లిగడ్డ కదా ఎట్లయితే ఒక్కొక్క పొర విప్పి మంచిగా నీట్గా చెప్తా చేయొచ్చో అట్లా ఒక్కొక్క విషయం కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రచారం విషయంలో అబద్ధాలు ఎన్నైతే వాళ్ళు ఆడుతున్నారో ఇప్పి చెప్పాలి. శిక్షణా తరగతి ప్రారంభించుకుందాం. మనకు అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చే అక్కడ కూడా లేదు. జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది, బ్రహ్మాండంగా నడుపుకుందాం. అక్కడే శిక్షణా తరగతులు పెట్టుకుందాం. మన వాళ్ళను కొత్త పిల్లలు, కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు, పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు. ఇంకొక ఆయన స్పీకర్ ఉండే, మంత్రి ఉండే, ఆయన వేయండు. ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ, ఆయన బిడ్డ మేయరు, ఆయన వేయండు. వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది. ప్రజల చైతన్యము, ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వీడో కూడా కాయగూరలు ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు, కూడా విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకి వెళ్ళి కవిత అన్నాను, మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు, చీకట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా చీకట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించదు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు. ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మన్ను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కెట్లో కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికే. అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగానే ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించిన ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా
అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్ వాళ్ళని కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్ వాళ్ళని తీసుకుపోతా, ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వర రెడ్డి గారితో రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రండి. ముఖ్య నాయకులను ఒక 500-600 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా. కాబట్టి రండి. సార్ పొలం చూసినట్టుంటుంది, అందులో కూడా ఏదో బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఈ రోజు. ఇలా అడవి చూస్తే మన వాళ్ళందరూ పశాన్ అవుతారు, గిల్లుంటుడు ఆ కేసీఆర్. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే. ఏమన్నారే ప్రగతి భవన్ గురించి, అందులో బంగారం బాత్రూమ్లోనే అన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయి అన్నారు. 150 రూమ్లునే అన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లునే జర చూపెట్టకపోయినావు ఒకసారి అందరిని విషయాన్ని అడిగిన. ఏహే అని అవుతుంది. బంగారు బాత్రూమ్ ఏడునే చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసారంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంక బిందెలని. ఎంత ఎట్లా తయారంటే, ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి